వైసీపీ కార్యకర్త బెనర్జీపై దాడి హత్యాయత్నం జరిగి నేటికి 16 రోజులు అయ్యిందని, ఇప్పటికీ బెనర్జీ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడని, నాడు వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను నిలువరించడానికే బెనర్జీపై హత్యా ప్రయత్నం జరిగినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎన్బి వసతి గృహం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 4 బృందాలుగా పోలీసులు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను గాలిస్తున్నప్పటికీ ఇప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదన్నారు. తక్షణమే బెనర్జీ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షణంగా మీకు నాయకత్వం వహించడానికి, ఇన్ఛార్జ్ వహించడానికి వరదరాజిరెడ్డి బెస్ట్ ఉన్నాడు కదా. బెస్ట్ ముషిలోడైనా బసిరెడ్డి మేలు, మా గురువే మేలు. మార్చండి డ్రైవర్ను. లేదు సురేష్ నాయుడు ఉన్నాడు అదల పక్క, బ్రహ్మాండంగా అన్నదానం చేస్తున్నాడు. కొత్త కమ్యూనిటీ సురేష్ నాయుడైనా మార్చుకుంటే బెస్ట్ ఏమబ్బా చంద్రబాబు నాయుడుకు. ఇతను పార్టీ జెండాను, పార్టీ కార్యకర్తలను, నాయకులను సంరక్షించడానికి కావాల్సిన సామర్థ్యం లేని అసమర్థుడైనటువంటి ఇన్ఛార్జ్ ఇతను. రెండోది, దళితులపైన హత్యా ప్రయత్నం చేసిన వాడు, హత్యా ప్రయత్నం చేసి ఊర్లో ఉండకుండా పారిపోయిన వాడు. ఘోరమైంది, పోలీసులు పట్టుకోనికి వచ్చే కడ్రాయిడ్తో పారిపోయిన వాడు, నిక్కర్తో పారిపోయిన వాడు. కడ్రాయిడ్ కాదులే, సారీ, నిక్కర్. షాట్ అంటారంట, మాకు తెలియదు షాట్ అనేది, మాకు నిక్కర్ అనేది తెలుసు. నిక్కర్తో పారిపోయిన వాడు, బనియన్ లేకుండా. ఇది అక్కడి నుంచి పోలీసులు అతను తాగిన మ్యాన్సనోస్ గ్లాసు తీసుకున్నారు, మ్యాన్సనోస్ ఫుల్ బాటలు వాడినది బాటలు తీసుకున్నారు, అతను వదిలేసిన బట్టలు కూడా తీసుకున్నారు. బట్టలు, బ్యాగు, అతని అన్ని ఆడ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. అతనికి షెల్టర్ ఇచ్చినది, అతనికి రూమ్ ఇచ్చినది, అన్నం ఇచ్చినది, ఒక వేరే జీప్ ఇచ్చినది, ఇవన్నీ సహాయం చేసినది ప్రవీణ్ ఇన్ఛార్జ్ యొక్క బ్రదర్ ప్రదీప్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ప్రదీప్ కుమార్ రెడ్డి కూడా ముద్దాయి కావాలా. నిందితునికి ఎప్పుడైతే సహాయం చేస్తారో, ఏ హత్యా ప్రయత్నమైనా, ఏ నేరములో అయినా కానీ, హత్యా ప్రయత్నమే కాదు, ఏ నేరములో అయినా నిందితులకు ఎవరైతే షెల్టర్ ఇస్తారో, తప్పించుకునే దానికి సహాయ సహకారాలు చేస్తారో, అటువంటి వాళ్ళందరూ కూడా 212 సెక్షన్ కింద ముద్దాయిలే. అసలు 212 సెక్షన్ కింద ముద్దాయిలు. నిందితులకు సహాయపడిన వారికి శిక్ష కూడా లాలో జీవిత ఖైదు ఉంది. సో వాళ్ళ బ్రదర్ను కూడా ముద్దాయి చేయాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంత బలహీనమైనటువంటి పోలీసులను చూసి కడ్రాయితో పారిపోయినటువంటి ప్రవీణ్ను మీరు నాయకుడిగా అంగీకరిస్తారో తిరస్కరిస్తారో మీ విజ్ఞప్తి.